మీలో తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది పాల్గొన్నారు అని. ఇవాళ ప్రశాంత్ కిషోర్తో 2 రోజులు కంటిన్యూస్గా మాట్లాడడమే కాకుండా కేసీఆర్ తనకి తన చాణక్యుడు దిట్ట అని అనుకుంటాడు. ఆయన ప్రశాంత్ కిషోర్ ప్రగతి భవన్లోనే ఉంటున్నాడు. పథకాల అవసరం లేని స్థాయికి వాళ్ళని తీసుకొని వెళ్ళాలి, మేము చేసుకుంటున్నాం అన్న స్థాయికి ప్రజల్ని తీసుకొని వెళ్ళాలి అన్నది మా ధ్యేయం. ప్రజారాజ్యం ఫెయిల్యూర్ కారణాలు ఏంటి అని అంటారు? ఆయన రాజకీయాల్లోకి రాగానే ఆ ఇమేజ్కి భిన్నంగా ఒక సున్నితమైన ఇమేజ్తో వచ్చారు. జనసేన పార్టీతో నేను కంపేర్ చేయదలుచుకోలేదండి. ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు పర్సనల్గా, డైరెక్ట్గా. హాయ్, హలో, వెల్కమ్ టు ఏబీపీ దేశం. తెలంగాణ 2014లో వచ్చింది. 2014 నుంచి 2022 వరకు కూడా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి తెలంగాణ నిజమైనటువంటి తెలంగాణ వాదులుగా తెలంగాణ పోరాటం చేసినటువంటి వాళ్ళంతా కూడాను తెలంగాణ రాలేదనేటువంటి భావంతో ఉన్నారు డాక్టర్ పి వినయ్ కుమార్. సో ఈ నేపథ్యంలో ఒక కొత్త పార్టీ కూడా పెట్టబోతున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాట్లు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. నిజామాబాద్ నుంచి ఎంపీగా కూడా కంటెస్ట్ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ముషీరాబాద్ ఎమ్మెల్యే కూడా కంటెస్ట్ చేశారు. సో తన రాజకీయ అనుభవంతో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. అసలు ఈ కొత్త పార్టీ ఏంటి, ఎందుకు అనే విషయాలు ఆయనతో అడుగుతున్నాం. నమస్తే వినయ్ గారు. నమస్కారం అండి. సరే, ఏంటి సార్, ఏంటి కొత్త పార్టీ? ఎప్పుడో చాలా కాలం అయింది అనుకుంటా కదా అనౌన్స్ చేసి, ఎందుకు లేట్ అవుతుంది? అనౌన్స్ చేసాము, ఎలక్షన్ కమిషన్లో అప్లై చేసామండి. అక్కడ వాళ్ళ క్లారిఫికేషన్స్, ఆ తర్వాత ఏంటంటే ఈ కోవిడ్ వలన వాళ్ళు దేశం అంతా అప్లికేషన్స్ ఆగిపోయాయి అన్నారు. అది ఒకటి తర్వాత ఒకటి స్క్రూటినైజ్ క్రోనలాజికల్ ఆర్డర్లో వస్తున్నాయి. సో త్వరలో మీది కూడా క్లియర్ చేస్తామని అన్నారు. వేచి చూస్తున్నాం, రాగానే మేము ఎప్పుడైతే అనౌన్స్ చేసామో అప్పుడే అప్లై కూడా చేసామండి. సో ఏంటి అసలు ఈ కొత్త పార్టీ ఉద్దేశం అండి? ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ చాలా పార్టీలు వచ్చినాయి. ఇప్పటికే టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, షర్మిల కొత్త పార్టీ పెట్టారు. తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కూడా బీఎస్పీ నుంచి ఆయన వస్తున్నారు. ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి. సో మీ పార్టీ ఆవశ్యకత ఏంటి, ఎందుకు అవసరం అంటారు? తెలంగాణ ఒక ఆశతోని, ఒక మా జీవితాలు మారుతాయి అన్న ఆలోచనతోని ప్రజలు ఆ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. నేను చాలా ఊర్లు తిరుగుతూ ఉన్నాను, నేను మా టీం అంతా. అయితే ప్రతి ఊర్లో, అంటే ఏ ఒక్క ఊరు వదలకుండా ప్రతి ఊర్లో అక్కడ 200 మంది కానీ, 300 కానీ, 500 మంది కానీ ఎంతమంది అయినా ఉండియండి, నేను వాళ్ళతో మాట్లాడే ముందు ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీలో తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది పాల్గొన్నారు అని. 500 మంది ఉంటే 500 మంది చెయ్యెత్తుతున్నారు. తెలంగాణ వస్తే మీ జీవితాలు మారుతాయి అని ఎంతమంది ఆ ఉద్యమంలో పాల్గొన్నారంటే మళ్ళీ 500 మంది చేయెత్తుతున్నారు. ఎంతమంది 7 సంవత్సరాల్లో ఎంతమంది జీవితాలు మారాయి అంటే ఒక్కళ్ళు కూడా చేయెత్తడం. అది తీర్చడానికి మేము ఈ పార్టీ పెట్టడం అన్నది. ఇక ఇతరత్ర వేరే పార్టీలు ఉన్నాయా అంటే టీఆర్ఎస్ని నమ్మారు. నమ్మకం కంటే ఎక్కువ 2014లో ఈ పార్టీ వల్లనే తెలంగాణ వచ్చింది కదా, సో దానికి ఓటేద్దామని వేశారు. అయితే ఆ 5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ఫెయిల్ అయినా కానీ అపోజిషన్ లేనందుకు మళ్ళీ టీఆర్ఎస్కే ఓటు వేయాల్సి వచ్చింది. ఇది చాలా క్లియర్గా ఉంది. మేము ఊర్లలో వెళ్తుంటే కూడా అదే అంటున్నారు. ఎవరు అపోజిషన్ ఉన్నారు సార్, ఎవరికి ఆల్టర్నేటివ్గా ఎవరికి ఓటు వేయమంటారు అని. సో ఆ ఆల్టర్నేటివ్ మేము ఇద్దాము అని. బీజేపీ వాళ్ళు హడావిడి చేస్తున్నారు కానీ బీజేపీ ఉందని నాకు నమ్మకం అయితే లేదు. కాంగ్రెస్ ముందు నుంచే లేదు అసలు తెలంగాణలో. సో ఆల్టర్నేట్ పార్టీ అవసరం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బలహీన వర్గాలు అంటున్నారు, మేము కూడా బలహీన వర్గాలే అంటున్నాం. అది ఎలాగా రాను తెర తీయబడుతుందో చూద్దాం, కానీ ప్రజలకి మాత్రం మేము ఒక ఆల్టర్నేటివ్ ఇవ్వడానికి పార్టీ పెట్టడం. 100% వ్యాక్యూమ్ ఉందండి. అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి వ్యాక్యూమ్ కనిపించకపోవచ్చు, కానీ మేము తిరుగుతున్నాం కాబట్టి మాకు తెలిసి వస్తూ ఉంది వ్యాక్యూమ్ అని. అంటే వ్యాక్యూమ్ అంటే ఆల్టర్నేట్ పార్టీయే లేదు. సో మీరు అన్నట్టుగా సరే వ్యాక్యూమ్ ఉంది అని అనుకుంటే ఎలక్షన్స్ వెరీ సూన్, 2023 కాదు 2024 సరే, లేదంటే ఈ ఇయర్ ఎండింగ్ కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయనేది కొంత అనిపిస్తుంది. సో ఎలక్షన్స్ పెట్టడానికి
సమయం చాలా దగ్గరగా ఉన్న నేపథ్యంలో కొత్త పార్టీ పెట్టి దాన్ని ఎస్టాబ్లిష్ అయ్యి దాని ప్రజల్లోకి వెళ్ళి మీ ఎమ్మెల్యేలు ఈ క్యాండిడేట్లు ఇవన్నీ ఇదంతా చాలా ప్రాసెస్ కదా. అన్నీ ఒక ప్లేస్లో పడిపోతాయండి, అది ప్రాబ్లం ఏం లేదు. ఎలక్షన్స్ షెడ్యూల్ మాత్రం 2023 ఎండ్కి ఉంది. అది అంతకంటే ముందు వస్తాయని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే చాలామంది వస్తాయి అని అంటున్నారు. ఒకటి, ఇవాళ ప్రశాంత్ కిషోర్తో 2 రోజులు కంటిన్యూస్గా మాట్లాడడమే కాకుండా కేసీఆర్ తనకు తన చాణక్యుడు దిట్ట అని అనుకుంటాడు. ఇవాళ అది కాకుండా ప్రశాంత్ కిషోర్తో 2 రోజులు మాట్లాడి, అండ్ ప్రశాంత్ కిషోర్ ప్రగతి భవన్లోనే ఉంటున్నాడు. లాస్ట్ 4 రోజుల నుంచి ప్రాబబ్లీ తన ఆఫీసే ప్రగతి భవన్లో ఉంటున్నాడు. మీరు మొన్న చూస్తే తలపతి విజయ్ కేసీఆర్ని కలిసి దాని తర్వాత పక్కనే ప్రశాంత్ కిషోర్ ఆఫీస్లో వెళ్ళి 2 గంటలు ఆయనతో కూర్చున్నాడు అని అన్నారు. అంటే అర్థం ఏంటి? అతను అక్కడే తిష్ట వేసుకొని కూర్చున్నాడు. ఇది తనకు తన చాణక్యుడు అనుకునే కేసీఆర్కి అభద్రతా భావంగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ప్లస్ ప్రశాంత్ కిషోర్ సర్వే చేశాము, ఆ సర్వే రిపోర్ట్స్ కూడా లీక్ అయ్యాయి, అందులో కూడా చాలా డౌన్ అయింది అని వచ్చాయి. సో మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము, ముందుకు వెళ్తున్నామని చూపించుకోవడానికి రూమర్స్ అన్నీ వస్తున్నాయి. కానీ నేను అనుకోవడం లేదు ఈ సంవత్సరం ఎలక్షన్స్ పెడతాడని. ఈ భయంతో ఉన్న మనిషి ఇప్పుడు పెట్టడు. సరే, పెట్టినా కానీ అది ప్రాబ్లం లేదు. మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి డిలే అవుతుంది, కానీ అదర్వైజ్ గ్రౌండ్ లెవెల్ వర్క్ అంతా చేసుకొని ఉన్నాం. మేము డెఫినెట్గా మాకు అడ్వాంటేజ్ ఉంటుందని మేము అనుకుంటున్నాం అండి. సో అంటే మీ పార్టీ మోటో ఏంటి అసలు? ఏంటి మీరు వస్తే జనంలోకి ఏం ఎష్యూరెన్స్ ఇవ్వబోతున్నారు ఏంటి అసలు? బేసిక్గా ప్రజలు తెలంగాణ వస్తే ఇలాగ మా జీవితాలు మారుతాయి, తెలంగాణ ఇలా ఉంటుంది అని ఒక కలలు కన్నారు. దాని గురించి ఉద్యమించారు. సో మా ఆలోచన విధానం కూడా వాళ్ళు కలలు కన్న తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలని, వాళ్ళు ఏ తెలంగాణ కోసం అయితే ఉద్యమించారో ఆ తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలని. అలాగే కొన్ని కోర్ ఏరియాస్లో ఈ ప్రభుత్వమే కాదు, అది నిజానికి అది ఉట్టి టీఆర్ఎస్ని బ్లేమ్ చేసి తప్పు పడతాం మనం. కాంగ్రెసే కానీ తెలుగుదేశమే కానీ అన్నీ ఫెయిల్ అయ్యాయి ఆ కోర్ ఏరియాస్. విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలు, అలాగే మహిళలు, అలాగే రైతులు, ఈ 5 కోర్ ఏరియాస్లో మేము ఈ పథకాలు ఇవేవైతున్నాయో అవి ఎంతవరకు కంటిన్యూ చేస్తూ ప్రజల జీవితాలు మార్చాలి అని. అంటే ప్రజలకి పథకాల అవసరం లేని స్థాయికి వాళ్ళని తీసుకొని వెళ్ళాలి అని. సో కానీ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేలా చేయాలి. ఇలాగ ప్రతిసారి చేయి చాచుతూ వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఇప్పుడు కూడా ఉన్నాయి పథకాలు, మీరు లేవనడానికి లేదు, ఉన్నాయి, అదే అంటున్నాను నేను. ఆ పథకాల ద్వారా ఏంటి, ఏదో చేయి చేస్తూ ఉన్నారు ప్రజలు, మాకు ఇది చేయండి అది చేయండి అని. దానికి మనం అర్థం చేసుకోవాల్సింది, చాలా ఆత్మగౌరవం చంపుకొని చేయాల్సి వస్తుంది. ఫ్రీగా ఏమన్నా తీసుకోవాలి అంటే ఆత్మగౌరవం చంపుకొని చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా మా కాళ్ళపైన మేము నిలబడ్డాం, మాకు ఇంకా ఇవన్నీ ఏం అవసరం లేవు, మాది మేము చేసుకుంటున్నాం అన్న స్థాయికి ప్రజల్ని తీసుకొని వెళ్ళాలి అన్నది మా ధ్యేయం. ఓకే. సో మీకు గతంలో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటులో పునాదులు నుంచి మీరు ఉన్నారు పార్టీ దాదాపుగా ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా. సో ఆ అనుభవం ఉన్నది ఎట్లాగూ. సో అదొక ఫెయిల్యూర్ స్టోరీ. సో ఇప్పుడు కొత్తగా పెట్టేయడం పార్టీ అంటే దానికి అనుభవాలు ఏమన్నా గుణపాఠాల నుంచి ఇది కొత్త పార్టీ ఏమైనా వస్తుంది అనుకోవచ్చా? అంటే డెఫినెట్గా జీవితంలో ప్రతిరోజు అనుభవమే కదండి. ప్రజారాజ్యం అన్నది మేము స్టార్ట్ చేసినప్పుడు నాకు కొత్త అది. నేను అప్పటి వరకు ఒక పొట్టకు సంబంధించిన సర్జన్ని అపోలో హాస్పిటల్లో సర్జరీ చేసుకుంటున్నాను. అక్కడ పేషెంట్లతో ఇంటరాక్షన్ ఉండింది, కానీ ప్రజారాజ్యం రాగానే జనరల్ పీపుల్తో, ఎందుకంటే శివశంకర్ గారి ఇంట్లో పుట్టినా కానీ సుధీర్ వచ్చినా కానీ నేను అంత ఇంటరాక్షన్ లేకుండింది ప్రజలతో. నాకు ప్రజారాజ్యం వచ్చినప్పుడు ఒక పెద్ద మొత్తంలో ప్రజలతో ఇంటరాక్షన్, ఎందుకంటే చిరంజీవి స్టార్ అట్రాక్షనే కానివ్వండి, ఆయన అభిమానులు రావడం,
వాళ్ళందరితో ఇంటరాక్షన్ అది చాలా పెద్ద అనుభవం నాకు. ఆయనతో రోడ్ షోకి వెళ్ళినప్పుడు అసలు నేను ఎప్పుడు ఊహించలేదు అలాగ ఆ జన సమూహాన్ని అలా చూస్తాను అని. ఎన్ని రోడ్లుంటే హైవేలు, ఎన్ని మైళ్ళు ఉంటే అసలు రోడ్డు కనిపించనంత జనసమూహం ఇది. సో అదే ఒక చాలా పెద్ద అనుభవం. దాంతో నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. నేను పేషెంట్లతో ఇంటరాక్షనే కాకుండా జనరల్ పబ్లిక్తో ఇంటరాక్షన్ అన్నది ఎలా ఉండాలి అదంతా. సో అవన్నీ సమకూర్చుకొని ఈ పార్టీలో దీనికి ఇంకొక 4 అడుగులు ముందుకేసి వెళ్ళబోతున్నాం. సో ఎందుకు ఫెయిల్ అయిందంటారు? ప్రజారాజ్యం ఫెయిల్యూర్ కారణాలు ఏంటి అని అంటారు? అంటే ఇంకా 12-13 సంవత్సరాలు అయిపోయాయి కదా. సో అంటే నేను అనేది దాని అనుభవం నుంచి తినానన్నారు కదా. సో అది కూడా వెరీ షార్ట్ టర్మ్లో ఎస్టాబ్లిష్ అయింది, షార్ట్ టర్మ్లోనే ఇది అయిపోయింది. అంటే ఇప్పుడేమో మేము ప్రజలు ఏదైతే ఉద్యమించారో, ఏదైతే కలలు కన్నారో అలాంటి తెలంగాణ అని అంటున్నాం. అప్పుడు ఒక మార్పు అని పెట్టుకున్నాం, ఒక చేంజ్ అని పెట్టుకున్నాం. అయితే ఒక మార్పు అన్నప్పుడు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఆయన ఆత్మగౌరవం అన్నారు కానీ అనకనే ఒక కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్న విధానానికి వేరేగా ఒక మార్పు తీసుకొని వస్తానని అనకనే అన్నారు. ఆయన అన్నప్పుడు ఏం చేశారు? ఆయన 80% అందరూ కొత్త వాళ్ళనే తీసుకున్నారు. కొందరు నాదెండ్ల భాస్కర్రావు గారే కానీ, లేకపోతే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి, చాలా తక్కువ మంది రాజకీయవేత్తలు, మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళే. ప్రజారాజ్యంలో నేను అనుకోవడం ఇది మేజర్ తప్పు ఎక్కడ జరిగిందంటే, మార్పు అని మళ్ళీ అంతా పాత వాళ్ళని తీసుకొని వస్తే ప్రజలు వీళ్ళు ఇన్ని సంవత్సరాలు మార్చలేదు, మరి మీరు వాళ్ళని పక్కన పెట్టుకొని మీరేం మారుస్తారు అన్నది ఒకటి. అంటే ఆ నమ్మకం రాలేదు ప్రజలకి. సో అది ఒక మేజర్ థింగ్ అనుకుంటున్నాను నేను. రెండోది సినిమాటిక్గా కూడా ఈ యాక్టర్స్కి, ఎస్పెషలీ చిరంజీవి లాంటి వాళ్ళకి ఒక పెద్ద ఇమేజ్ ఉంటుందండి, చాలా పెద్ద ఇమేజ్. ఎన్టీ రామారావు ఆ దేవుడి సినిమాలు చేసి ఒక దేవుడు లాంటి ఇమేజ్. సో అందులో ఆయన నేను దేవుడిలాగా వస్తున్నాను, మీ జీవితాలు మార్చేస్తాను అన్నట్టు వచ్చారు ఆయన. చిరంజీవి గారికి ఒక పౌరుషమైన ఇమేజ్. మీరు చూసుకుంటే ఇది నేను ఇంతకు ముందు కూడా చెప్పిందే, ఇది మీకు ఖైదీ నుంచి మొదలెట్టుకొని స్టాలినే కానీ, ఇందిరాగానే కానీ, లేకపోతే ట్యాగోరే కానీ ఒక పౌరుషమైన ఇమేజ్, యాంటీ కరప్షన్. ఆ పౌరుషమైన ఇమేజ్తో నేను ఒక షాట్ కొడితే 100 మంది విలన్స్ ఎక్కడెక్కడో వెళ్ళి పడిపోతారు అన్నట్టు. కానీ మరి ఏ కారణంగా ఆ ఇమేజ్ వాళ్ళకి ఆ ప్రజల్లో అంటుకుపోతుంది. ఆయన రాజకీయాల్లోకి రాగానే ఆ ఇమేజ్కి భిన్నంగా ఒక సున్నితమైన ఇమేజ్తో వచ్చారు ఆయన. సున్నితమైన ఇమేజ్ ఆయనకు సరిపోదు కదా చిరంజీవి గారికి. అంటే ఆయన సున్నితంగా రుద్రవీణలో వచ్చారు, అలాగా ఆయన ఆపద్ బాంధవుడిలో వచ్చారు. అవి ఆయనకి రికగ్నిషన్స్ వచ్చాయి కానీ, అవార్డ్స్ వచ్చాయి కానీ రివార్డ్స్ రాలే కదా. మాస్ ప్రజలు దాన్ని రిజెక్ట్ చేశారు. సో ఏదైతే రిజెక్ట్ అయిన ఇమేజ్ దాంతో వెళ్ళేసరికి కొంచెం ప్రజలకి అది అంతుబట్టలేదు. సో అక్కడే దెబ్బతిన్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఒక్క విషయం మాత్రం నేను చెప్తానండి, ఎట్టి పరిస్థితిలో చిరంజీవి గారు అంటే ఇప్పుడు చెప్పాల్సిన ఎప్పుడు అకేషన్ రాలేదు, డబ్బులు తీసుకున్నారన్నది మాత్రం నేను నమ్మనండి. దురదృష్టం ఏంటంటే ఆయన పక్కన ఉన్న వాళ్ళు కొందరు తీసుకున్నారు. మరి అది సైనికుడు తీసుకున్నప్పుడు అది రాజుపైన అంటుకుంటుంది కదా, అది అయ్యింది ఆయన దగ్గర. అది దురదృష్టం. ఆయన మాత్రం జేబులోంచి పెట్టారు కానీ ఆయన డబ్బులు తీసుకున్నారు అన్నది మాత్రం నేను మాత్రం నమ్మను. సో అంటే ఆ ఇమేజ్ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంత జరుగుతున్నా కానీ ఎందుకు గమనించలేకపోయారు అంటారు? తన చుట్టూ ఇంత జరుగుతుంది, ఇంత అంటే ఆయన పనిలో ఉన్నారు, చెప్పలేకపోయారు చాలామంది. ఆయన పనిలో ఆయన బిజీగా ఉన్నారు. సో ఆయన ఇమీడియట్లీ పక్కన ఉన్న వాళ్ళు చాలామంది చాలాసార్లు చిన్న వాటికి కూడా పేర్లు తీయడం అనవసరం. ఇప్పుడు చిన్న వాటికి కూడా ఎక్కడో ఒక దగ్గర సహాయం అడిగిన రోజులు ఉన్నాయి. మరి వాళ్ళు ఎలక్షన్ రాగానే కోట్లు ఖర్చు పెట్టారు. సో అలాగా అవి ఎక్కడి నుంచి వచ్చాయి? సో అదంతా ఇంకా వేరే, ఇంకా అందులోకి వెళ్ళి కూడా ఇప్పుడు లాభం ఏంటంటే 15 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకో 2 సంవత్సరాలు అయితే.
సో మీరు అన్నారు ఇందాక టికెట్ల విషయంలో కానీ లేకపోతే ఆ స్మూత్నెస్ అదే అని అన్నారు. సో తెలంగాణలో అప్పుడు వచ్చినాయి కేవలం ప్రజారాజ్యం పార్టీకి 2 సీట్లే. సో దాన్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు మీరు పెట్టబోయేటువంటి కొత్త పార్టీ, మీరు కొత్త వాళ్ళకి టికెట్లు ఇవ్వాలనుకుంటున్నారా? అదేవిధంగా అసలు మొత్తం తెలంగాణలో ఉన్న అసెంబ్లీ స్థానాలు 119 స్థానాలకు అభ్యర్థులు ఉన్నారా? అదంతా కొంచెం పార్టీ ఫామ్ అవ్వనివ్వండి, ఎలక్షన్ కమిషన్లో రానివ్వండి, అన్నీ బయటికి తీస్తాం. డెఫినెట్గా ఎక్కువ కొత్త వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మేము కొత్త, మా ఆలోచన విధానం కొత్త. ఇందులో పాత వాళ్ళని తీసుకుంటే ఇంక వాళ్ళు డిక్టేట్ చేయడం మొదలెట్టారు. ప్రజారాజ్యంలో కూడా అదే అయింది. సో కొత్తదనం మాత్రం తీసుకొని వస్తామండి ఎట్టి పరిస్థితి. సో ఇప్పుడు ఆ కొత్తదనం కోసం ప్రతి ఒక్కళ్ళు పోట్లాడుతున్నారు. ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి యువతకి ఇస్తాము అది అనడానికి చాలా అంటారు, కానీ అక్కడ ఆ ఛాన్స్ లేదు అక్కడ. ఎందుకంటే పాతుకుపోయి ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఆ పరిస్థితి లేదు కదా ఇది. సో ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అని అనేది మీరు అంటున్నారు. టీఆర్ఎస్ మీద వ్యతిరేకత అయితే ఉన్నది. సో ఆ వ్యతిరేకత ఓటుని చీల్చుకోవడానికి ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మిగిలిన రాజకీయ పార్టీలు ఉన్నాయి. సో ఆటోమేటిక్గా ఓటు అనేది స్ప్లిట్ అయిపోతే మళ్ళీ టీఆర్ఎస్ఏ ఎక్కువ ఇది అవుతుంది కదా. అంటే ఓటు కాంగ్రెస్ పార్టీ ఉంది అని మాత్రం నేను నమ్మడం లేదండి. అసలు ఎంతో కొంత ఓటు అయితే ఓట్ బ్యాంక్ ఉంది కదా. అంటే మేజర్ ఓట్ షేర్ అయితే ఉంది. టీఆర్ఎస్ తర్వాత మేజర్ ఓట్ షేర్ కాంగ్రెస్కే ఉంది. అది ఎందుకు? కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఆ ఆల్టర్నేటివ్ మేము ఇవ్వబోతున్నాం. బీజేపీ అయితే రూరల్ ఏరియాస్లో అసలు అంటే మీరు లాస్ట్ ఎలక్షన్స్ చూసుకుంటే కూడా వాళ్ళకి 103 సీట్లలో డిపాజిట్లు పోయాయి. అలాగే మీరు షర్మిలా పార్టీ చూసుకుంటే కూడా ఇప్పుడు తను 10 సంవత్సరాల తర్వాత వస్తున్నారు. 2014లో తర్వాత 2014లో ఏదో కొంత జగన్ ఊపు ఉండింది. రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు పాలించారు, కాంగ్రెస్ది ఉండింది. జగను మహబూబాబాద్ వెళ్ళి అక్కడ ట్రైన్ పైన రాళ్ళు కొట్టడం అవన్నీ కొంచెం ఆ ఊపు ఉండింది, ఒకటి వస్తాడేమో అని. కానీ అప్పుడు కూడా 106 సీట్లలో డిపాజిట్లు పోయాయి వాళ్ళు నిలబడ్డ దాంట్లో. వాళ్ళకు వచ్చిన సీట్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ 6%. సో 10 సంవత్సరాల ముందు అంత వచ్చింది, ఇప్పుడు అంతకంటే చాలా తక్కువ వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఆల్టర్నేటివ్ అన్నది ఇంకొకటి లేదండి. ఇప్పుడు ఏ ఆల్టర్నేటివ్ లేనందుకు అగెయిన్స్ట్ టీఆర్ఎస్ ఓటు కాంగ్రెస్కి వేస్తున్నారు. ఆ ఓటు మేము తీసేసుకుంటాం. సో ఆ ఓటు మీరు తీసుకుంటారు అని అంటున్నారు. అట్లా అనుకున్నట్లయితే ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ షర్మిలా పార్టీ కానీ, సరే షర్మిలా పార్టీ అంటే కొత్తగా వచ్చింది. బీజేపీ టీఆర్ఎస్ చెప్తుంది ఏంటంటే బీజేపీ మేము చాలా పికప్ అయ్యాము. అంటే 2018తో పోల్చుకుంటే 2019లో 4 ఎంపీ సీట్లు వచ్చినాయి. సో కాంగ్రెస్ కూడా అదే చెప్తుంది, మేము 3 ఎంపీ సీట్లు గెలిచామని చెప్పి పికప్ అయ్యాం. 2018 చూస్తే పోలిస్తే 2022కి బాగా పికప్ అయ్యామంటున్నారు. కాంగ్రెస్ కూడా అదే అంటుంది, అంటే పికప్ అయ్యాం కాబట్టి ప్రజల ఆల్టర్నేటివ్గా మమ్మల్ని చూస్తున్నారంట. మీకు దుబ్బాక కానీ హుజురాబాద్ కానీ ఇవి 2 బేస్ చేసుకొని బీజేపీ అంటుంది మేము పిక్ అయ్యామని. జిహెచ్ఎంసీ కూడా, జిహెచ్ఎంసీ సిటీలో ఎలాగో బీజేపీ కొంచెం ఉండింది, ముందు నుంచి ఉండింది, అది డౌట్ లేదు. ఎందుకంటే ఆల్టర్నేటివ్ సిటీలో మీకు అది ఒక డీస్టేబిలైజ్ చేసే పార్టీ కాబట్టి ఎక్కడ మైనారిటీస్ ఎక్కువ ఉంటే అక్కడ బీజేపీ తరఫు మొగ్గడం అది సహజమే. సో అది ఆ పరిస్థితి ఊర్లలో లేదు. ఊర్లలో అన్ని రకాల సమాజం కమ్యూనిటీస్ కలిసి ఉంటారు వాళ్ళు. సో అక్కడ డివిజన్ చేయడం చాలా కష్టం బీజేపీకి. మీకు హుజురాబాద్ కానీ దుబ్బాక కానీ అక్కడ నిలబడ్డ క్యాండిడేట్స్ కాకుండా ఇంకెవరైనా నిలబడి ఉంటే, వాళ్ళు బీజేపీ నుంచి నిలబడకపోయి ఉంటే, ఒక అంతటికి రఘునందన్ రావు, చాలా మటుకు ఈటెల రాజేందర్. ఇన్ఫ్యాక్ట్ మీ పత్రికల వాళ్ళు రాసిందే ఈటెల రాజేందరు ఇండిపెండెంట్గా నిలబడి ఉంటే ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చేవి అని అన్నారు. సో అలాగా ఒక క్యాండిడేట్స్ వలన వేశారు. కానీ మీరు అదే టైంలో మీరు
హుజురాబాద్లో బై ఎలక్షన్ అయినప్పుడు చూసుకున్నారు, నాగార్జున సాగర్లో బై ఎలక్షన్ అయినప్పుడు చూసుకున్నారు, డిపాజిట్ పోయింది. ఇవాళ ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, మహబూబాబాద్, మెదక్లో ఏం లేదు బీజేపీ. నిజామాబాద్ కూడా కేసీఆర్కి బుద్ధి చెప్పాలంటే కూతుర్ని ఓడగొట్టాలి అని వేశారు, కానీ డైరెక్ట్గా అది బీజేపీకి పడ్డ ఓటు కాదు. మైనారిటీస్ ఉన్న దగ్గర నిజామాబాద్ టౌన్లో బోధన్లో కొంచెం వాళ్ళ డిఫరెన్స్ ఉంటుందేమో. సో బీజేపీ అన్నది ఇవాళ ఆల్టర్నేటివ్ అని నేను మాత్రం చూడడం లేదు. వినయ్ గారు, కొంచెం 2018కి ఇప్పటికీ ఇంప్రూవ్ అయింది డెఫినెట్గా. అది ఇంప్రూవ్ కాలేదు అలాగే ఉంది అంటే అది తప్పది. కొంచెం మాత్రం ఇంప్రూవ్ అయింది డెఫినెట్గా. సో ఇక్కడ ఇంకొకటి, పాలిటిక్స్ అంటే పొలిటికల్ పార్టీలు అన్నా కానీ ఇప్పుడు మొత్తం కూడా డబ్బుమయం అయిపోయినాయి. ఏ పొలిటికల్ పార్టీ చూసినా కానీ నోట్లతో ఓట్లు కొనే పరిస్థితి ఉన్న నేపథ్యంలో సో మీ పార్టీ ఎంత ఫండ్ రైజ్ చేస్తుంది ఏంటి అసలు? అంటే మళ్ళీ మేము అదే చేస్తే ఇంకా మార్పే ఉందండి. సో డబ్బు లేకుండా ఎలక్షన్స్ అదే అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు, విధానం కాదు. మీరు ఎంతవరకు వీళ్ళు డబ్బులు ఇస్తాబోతుంటే దాన్ని మళ్ళీ తిరిగి తీసుకొని దాన్ని ఇంతలంతలు చేసుకోవడానికే చూస్తారు, కానీ మీ వైపు చూడరు, మీ జీవితాలు మార్చడానికి చూడరు అని ప్రజల్ని నమ్మించాలన్నది ఒక ఆశ. ఒకవేళ మేము అది చేయలేకపోయాం అనుకోండి, అప్పుడు ఫెయిల్ అవుతాం. ఆ ఫెయిలియర్కి కారణం మేమే అవుతాం. మేము ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోయాము అన్నది. ప్రజలు ఇవాళ రాజకీయ పార్టీలు మాకేం చేయడం లేదు, మా జీవితాలు మార్చడం లేదు, మేము ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటున్నాము అని అనుకుంటున్నప్పుడు మీ జీవితాలు ఇలాగ మారుతాయి అని చెప్పే బాధ్యత మా పైన ఉంటుంది. అది ఇలాగ డబ్బులతోని తీసుకునేవాళ్ళు మీ జీవితాలు ఎప్పుడూ మార్చరు. ఇవాళ ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ సాయంత్రం పని చేసుకున్నాక ఇంటికి వెళ్ళి ఇవాళ నా కాన్స్టిట్యుయెన్సీ కోసం నేను ఇంత చేశాను, రేపు ఇంకేం చేస్తే వీళ్ళ జీవితాలు బాగుపడతాయి అని ఆలోచిస్తున్న రాజకీయవేత్తలు లేరు. ఇంటికి వెళ్ళి ఒక గ్లాసు ఒక సీసా పోసుకొని ఇవాళ నేను ₹1,00,00,000 చేసుకున్నాను, రేపు దీన్ని 2 కోట్లు చేసుకుంటే ఎలా చేసుకోవాలని ఆలోచించే వాళ్ళే ఉన్నారు. కానీ డబ్బు లేకుండా పాలిటిక్స్ చేయడం అనేది కష్టం. అది కష్టం కాదు అని నిరూపించడానికే మేము వస్తున్నాం. సో మీరు అన్నారు ఇందాక మార్పు కోసం అనేది కొత్త వాళ్ళకి టికెట్లు ఇవ్వాలని చెప్పి. లాస్ట్ టైం మనం ఆంధ్రప్రదేశ్లో కొన్ని చూస్తే 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో జనసేన పార్టీ చాలామంది కొత్త వాళ్ళకే ఇచ్చింది, ఫ్రెషర్స్కి టికెట్లు ఇచ్చింది, డబ్బు కూడా అంత పంచలేదు. ఈవెన్ ఆ పార్టీ అధ్యక్షుడు కూడా 2 చోట్ల, పవన్ కళ్యాణ్ కూడా 2 చోట్ల ఓడిపోయింది కదా. జనసేన పార్టీతో నేను కంపేర్ చేయదలుచుకోలేదండి, అందులోకి వెళ్ళను కూడా వెళ్ళదలుచుకోలేదు. నేను మిమ్మల్ని కంపేర్ చేసుకోమనట్లేదు. నేను అనేది ఏంటంటే డబ్బు పంచకుండా కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చి నేను మీకు ఒక విషయం చెప్పాను నేను ఆల్రెడీ. ఒకవేళ ఫెయిల్ అవుతే అది నా ఫెయిలియర్ అవుతుంది అని నేను వాళ్ళకి కన్విన్స్ చేయలేకపోయాను అన్నది. సో మీరు ఎంతో కొంత ఓట్లు చీల్చుతారు. ఆ ఓట్లు అంత ఓట్లు చీల్చడం సరే, ఓట్లు షెడ్యూల్ ప్రకారం నవంబర్ 19, 2023లో ఉంటే మేము డెఫినెట్గా ఒక ఇంపాక్ట్ చేస్తాం, సక్సెస్ఫుల్ అవుతాం అన్న పూర్తి నమ్మకంతో మేము వెళ్తున్నాం. సో ఓట్లు చీల్చడం, ఒక భాగం తీసుకోవడం, ఒక షేర్ గురించి నేను కూడా ఆలోచించడం లేదు. సో ఇప్పుడు మీరంటే 35 మార్కులతో కాకుండా 20 మార్కులతో కూడా కేసీఆర్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇంతమంది బ్యాటిల్లు ఉంటాయి. అంటే మీరు ఎందుకు అనుకుంటున్నారు మిగతా 80 మార్కులు అన్నీ చీలిపోతాయి అని? అందులో మెజారిటీ మాకే రావచ్చు కదా, అందులో ఒక మెజారిటీ మాకు రావచ్చు కదా. అది ఎందుకు అనుకోవడం లేదు మీరు? అంటే మీరు అన్నట్టుగా మనం చూసినట్లయితే మీరు అంటే భారతదేశంలో పొలిటికల్ పార్టీస్ కనుక మనం చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తక్కువ టైంలోనే వచ్చింది, కానీ సీట్లు అనుకున్న స్థాయిలో ఫస్ట్ టైం సాధించలేకపోయింది, తర్వాత మెజారిటీ వచ్చింది. సో అట్లా చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ లేకపోతే ఒక ఫేమ్, ఒక నేమ్ ఉన్న క్యాండిడేట్స్ లేకుండా, ఏమీ లేకుండా, డబ్బు లేకుండా, ఇవన్నీ లేకుండా బరిలో దిగడం. అంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ తీశారు మీరు. మరి ఆమ్ ఆద్మీ పార్టీ అప్పుడు బీజేపీ అంతకుముందే పార్లమెంట్ గెలిచింది. పార్లమెంట్లో ఢిల్లీలో 7 సీట్లకు 7 సీట్లు గెలుచుకుంది. అది కూడా హ్యూజ్ మెజారిటీ. కాంగ్రెస్ ఎక్కడ పేరుకు కూడా లేదు. ఓకే, అలాంటి ప్లేస్లో ఆబ్వియస్గా బీజేపీకి
ఆల్టర్నేట్ లేదు, కాంగ్రెస్ మాకు ఆల్టర్నేట్ ఏ అసలు కాదు అని. అప్పటికి షీలా దీక్షిత్ 3-4 సంవత్సరాల టర్మ్స్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, గెలిచారు, చాలా చేశారన్నారు కూడా. కానీ ప్రజలు సంతృప్తి చెందకుండా బీజేపీయే మాకు ఆల్టర్నేటివ్ అనుకున్న ప్రజలు 7 సీట్లు 7 బీజేపీకి ఇచ్చిన ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి అంత తక్కువ కాలంలో 70లో 67 సీట్లు ఇచ్చారు. ఈసారి కూడా 52 సీట్స్ ఇచ్చారు. ఎందుకంటే ఒక ఆల్టర్నేటివ్ వైపు చూస్తున్నారు కాబట్టి, ఒక నమ్మకం కలిగించే పార్టీ వైపు చూస్తున్నారు కాబట్టి. ఆ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా డబ్బులు పంచిందని నేను అనుకోవడం లేదు, నేను పూర్తిగా నమ్ముతున్నాను పంచలేదని. కానీ మేము ఆల్టర్నేటివ్ అని నమ్మించగలిగారు. ఆ నమ్మకం కలిగించడమే మా బాధ్యత. సో మీరు నమ్మకం కలిగిస్తా అన్నారు. కేసీఆర్ పథకాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పథకాలే దాదాపు 1,20,00,000 మందికి ఈ రాష్ట్రంలో చేరుతున్నది ఒక అంచనా. పర్ఫెక్ట్ ఫిగర్ నాకు పోతే తెలియదు. కానీ ఈ 1,20,00,000 మంది ఓటర్లు ఓటు బ్యాంక్ తమకు ఉందని చెప్పి టీఆర్ఎస్ భావిస్తుంది. వీళ్ళందరూ ఓట్లు వేసినా చాలు, మిగతాది కొంత యాడ్ ఆన్ అవుతుంది అనేది ఒక. అంటే ఈ పథకాలు లాస్ట్ 6-7 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నాయి కదా. ఓట్ల కోసం డబ్బులు ఇవ్వడం కూడా నడుస్తూ ఉన్నాయి ప్రతి ఎలక్షన్ అప్పుడు. మరి పథకాలు 6-7 సంవత్సరాల నుంచి నడుస్తున్నప్పుడు మీరు ప్రతి కాన్స్టిట్యున్సీకి 15-20 కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు, ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక హుజూరాబాద్లో 200 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. పథకాలు ఉన్నాయి, 200 కోట్లు ఉన్నాయి. మరి ప్రజలు ఎందుకు వాళ్ళకి వేయలేదండి ఓట్లు? ఈటెల రాజేందర్కి ఎందుకు వేశారు ఓటు? ప్రజలు ఎలక్షన్ అప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు అని నిజమే. అది వాళ్ళ తప్ప ఒప్ప పక్కన పెట్టండి, లేకపోతే ఇచ్చేవాళ్ళ తప్ప అది పక్కన పెట్టండి. కానీ ప్రజలు మీరు ఒకటి ఆలోచించుకోవాలి, డబ్బులు ఎక్కువ ఎవరిస్తున్నారో వాళ్ళకే ఓటేస్తున్నారా? 3 పార్టీలు డబ్బులు ఇచ్చినా కానీ ఎవరు వాళ్ళకి చేస్తారు అన్న నమ్మకం వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళకే ఓటేస్తున్నారు. సో మీరు ఇలాగ చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయండి. మీకు 2012లో చూసుకుంటే తమిళనాడులో అప్పటికి డిఎంకే సెంటర్లో ప్రభుత్వంలో ఉంది, స్టేట్లో ప్రభుత్వంలో ఉంది. సన్ టీవీయే కానీ కలైనార్ టీవీయే కానీ ఏదన్నా డిఎంకే పార్టీ టీవీసే. మిక్సర్లు, గ్రైండర్లు, కంప్యూటర్స్ అన్నీ ఉన్నాయి. జయలలిత అప్పటికి ఆరిపోయింది, అయినా జయలలితకే ఓటేశారు. 2004లో రాజశేఖర్ రెడ్డి ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ కోసం ఎంత కష్టపడ్డారు నాకు తెలుసు, పర్సనల్గా డైరెక్ట్గా తెలుసు. బట్ 2004లో ప్రజలు ఆయనకే కదా ఓటేసింది. చంద్రబాబు నాయుడు అప్పటికి 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నాడు, బాగా డబ్బులు చేసుకున్నారు. మరి ప్రజలు ఎవరికి ఓటేసి? సో ప్రజలకి ఆ క్లారిటీ మాత్రం ఉంది. ఎక్కడ క్లారిటీ అంటే వీళ్ళు మోసాలు చేస్తుంది మేజర్గా విద్య దగ్గర మోసాలు చేస్తున్నారు ప్రజలు. ఆ విద్యని పూర్తిగా ఎంతవరకు నిర్వీర్యం చేసి పెట్టారంటే, అంటే వీళ్ళ భయం ఏంటంటే ప్రజలు చదువుకుంటే, ఇప్పుడు చదువుకోకుండానే ఇలాగ ఆలోచించి ఓటేస్తున్నారు. చదువుకుంటే వాళ్ళు లిస్టు చూసి ఎవరు బాగున్నారని చూసి, ఇప్పుడేమో పార్టీలు చూసి ఓటేస్తున్నారు. టీఆర్ఎస్ బాగుందా, కాంగ్రెస్ బాగుందా, బీజేపీ బాగుందా. చదువుకుంటే పేర్లు చూసి ఓటేస్తారు. అలాగొద్దు, మాకు గుర్తులు చూసి ఓటేసేవాళ్ళు కావాలి అని చదువుని నిర్వీర్యం చేస్తున్నారు. ఎంతవరకు నిర్వీర్యం చేస్తున్నారంటే కేసీఆర్ గారు అసలు ఆయనకి ఏమనాలి నాకు అర్థం కావట్లేదు. ఎలక్షన్ కమిషన్కి ఒక అప్లికేషన్ పెట్టారు, మీరు కారు గుర్తుతో లాగా ఉన్న ఇంకో గుర్తులు పెట్టకండి అని. అంటే ప్రజలు ఒక కారుకి ట్రాక్టర్కి, ఒక కారుకి బస్సుకి తేడా కూడా తెలియనంత నిర్వీర్యం చేసి పెట్టారు వీళ్ళు చదువుని. అంత కన్ఫ్యూజన్లో ఉన్నారు అన్నది ప్రజలు. అది ఎవరిననాలి? నిన్ను నువ్వు అనుకోవాలి. నేను ఇంత చేసేసాను, అంత చేశాను తెలంగాణ అన్నారు. నువ్వు చేస్తున్న తప్పులే నువ్వు పాజిటివ్గా చేసిన దానికంటే ఇంతలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ కరెక్షన్స్ కోసమే మేము వస్తున్నామండి. ఓకే, సో ఎట్లా ఉండబోతుంది మీ పార్టీ యాక్టివిటీ కానీ మూమెంట్ కానీ ఏంటి అసలు ఎజెండా? అంటే ప్రజల్లోకి వెళ్ళండి ఎవరు ఇంట్లో కూర్చొని అయితే గెలవలేరు. మీరు
ప్రతిసారి చూస్తే రాజశేఖర రెడ్డి గారు 1999కి 2004కి డిఫరెన్స్ ఏంటంటే ఆయన పూర్తిగా జనంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం అని చెప్పి అందులో నా వర్డ్ కూడా కాపీ కొట్టాడు ఆయన. అప్పటికే నేను పోస్టర్స్ పెట్టించాను నేనున్నాను అని. ఆ నేనున్నాను తీసుకొని వెళ్ళారు ఆయన. కాపీరైట్ చేసుకోవాల్సిందే అసలు. తర్వాత జగన్ని చూశారు మీరు. కేసీఆర్కి అవసరం పడలేదు, ఇంట్లోనే కూర్చున్నాడు, కానీ ఆయన ఉద్యమం ఆయన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళింది. ఏ ఒక్క మెయిన్ ఉద్యమం మిలియన్ మార్చ్ కానీ నెక్లెస్ రోడ్డు ముట్టడి కానీ ఎందులోని కేసీఆర్ లేడు. కోదండరామరెడ్డి గారు ఉన్నారు. బట్ ఈయన మీరు ఒక బిజీ డాక్టరు, సో వైపు పాలిటిక్స్ ఎట్లా ఏంటి అంటే సర్జరీ అంటే నాకు ప్రాణం అండి. నా లైఫ్, నా హార్ట్ అంతా సర్జరీయే. కానీ ఇంకా ఎన్ని రోజులు ఇలాగ నా కోసం నేను ఆలోచిస్తాను, నేను బాగుపడాలి, నా కుటుంబం. డెఫినెట్గా పేదవాడి దగ్గర ఎప్పుడూ నేను ఫీజు తీసుకోలేదు, ఏ రోజు కూడా ఫీజు తీసుకోలేదు. కానీ ఒక 60 నుంచి 80 కేసులు నెలకి ఫ్రీగా చేసినా అవి సరిపోతాయా? ఒక సంవత్సరంలో అనుకోండి ఒక 1000 మందికి ఫ్రీగా చేసాము, 800 ఫ్రీగా చేసాము. అదే రాజకీయాల్లో ఒక సంతకం పెడితే లక్షల జీవితాలు మార్చవచ్చు కదా. సో ఆ సంతృప్తే వేరే అండి. మీరు ఫ్రీగా సర్జరీ చేసినప్పుడు డబ్బులు ఇచ్చినోడు ఎంత అడిగితే అంత ఇచ్చినోడు సూపర్ డీలక్స్ రూమ్ వాడు ఈ డాక్టర్ గారిని నేను కొనుక్కున్నా అంటాడు. వేరాజ్ బీద ప్రజలు మీ దగ్గరకు వచ్చి సార్ మీరు దేవుడు, మా ప్రాణం రక్షించారు అని ఏదైతే అంటాడో అది మీకు ఎంత డబ్బులు ఇచ్చినా అది సంతృప్తి రాదు. సో అలాగే ఈ డాక్టర్ వినయ్ అనే మనిషి రాజకీయాల్లో మా జీవితాలు మార్చారు అన్న ఒక విషయం అంటే చాలు నాకు ఆ సంతృప్తి. దానికోసం వచ్చాను నేను. సో అది ఆ దిశలోనే సర్జరీ అన్నది వదిలేసుకొని వచ్చాను నేను. చాలా ఇష్టం. మీరు అన్నారు బిజీ డాక్టర్. అప్పుడు ఎంత అయితే చేసేవాడినో ఇప్పుడు అంత చేయడం లేదు. ప్రజల కోసం ఇంకా జీవితం అంకితం అని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వినయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ యువర్ న్యూ పొలిటికల్ పార్టీ. సో డాక్టర్ పి వినయ్ కుమార్ గారితో ఇంటర్వ్యూలో మిగిలిన భాగం రెండో పార్ట్లో చూద్దాం.